హాయ్ హలో నమస్తే. కేంద్ర ప్రభుత్వము జీడిపి మీద 7.4% పెరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. జీడిపి 4th ప్లేస్లోకి వెళ్తుంది, 6th ప్లేస్లోకి వెళ్తుంది అని చెబుతున్నారు. కానీ యాక్చువల్గా జీడిపి పెరిగినట్టు మీకు అనిపించిందా? అంటే ఆన్ రికార్డులో జీడిపి పెరిగింది కరెక్ట్, మీకు ఎప్పుడన్నా అనిపించిందా? మీకు అంటే అర్థం మీరు ఫీల్ అవ్వాలి కదా. ఒక దేశానికి జీడిపి పెరిగిందని మీరు సంతోషపడుతున్నారు. యాజ్ అన్ సిటిజన్ ఆఫ్ ఇండియా మీకు ఎప్పుడన్నా ఆ జీడిపి పెరిగింది అని మీకు అనిపించిందా? బెనిఫిట్ పరంగా అంటే అర్థం, జీడిపి పెరిగితే మీ జీతాలు పెరగాలి, మీ ఇన్కమ్ పెరగాలి, మీ యొక్క లైఫ్ స్టైల్ పెరగాలి, మీ యొక్క జీవితం పెరగాలి, మీరు ధరలు తగ్గాలి, మీరు హ్యాపీగా ఉండాలి, అప్పులు తగ్గాలి. ఇవన్నీ కూడా మీ జీవితంలో జరిగినప్పుడు దేశంలో జీడిపి పెరిగిందని మీరు సిమ్టమ్స్ అవి. ఒక పక్క జీడిపి పెరుగుతుంది, 4th ప్లేస్కి వెళ్తున్నాము, 3rd ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్తున్నారు. కానీ మీకు ఒక సిటిజన్గా మీకు ఎప్పుడన్నా అనిపించిందా అది ఎస్ నాకు ఇన్కమ్ పెరిగింది అంటే జీడిపి పెరిగింది అట్లా ఏమైనా ఎప్పుడు అనిపించిందా మీకు ఎప్పుడన్నా? పోనీ జాబులు పెరగటం కానీ, ఖర్చులు తగ్గటం కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తగ్గిపోవటం కానీ, కార్లు బైకులు ప్రైసులు ధరలు తగ్గిపోవటం కానీ, నీ యొక్క సేవింగ్స్ పెరగటం కానీ, ఇవన్నీ ఎప్పుడన్నా మీకు జరిగినట్టుగా అనిపించిందా? రైట్, మీకు అనిపించలా. రెండోది చూద్దాం. రెండో పాయింట్ ఏంటి, జీడిపిని మీరు వెరిఫై చేసేటప్పుడు విజిబుల్ ఇండికేషన్స్ మీరు ఎప్పుడన్నా గమనించారా? అంటే జీడిపి పెరిగింది కరెక్టే, గ్రాస్ జీడిపి పెరిగింది, నామినల్ జీడిపి పెరిగింది కానీ, రియల్ జీడిపి పెరగటం కానీ, లేదంటే బేస్ ఇయర్లో ఇష్యూస్ని అడ్రస్ చేసినట్టు కానీ, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చేసినట్టు కానీ, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా స్టడీ చేసి నిజంగానే జీడిపి పెరిగిందని మీరు ఎప్పుడన్నా అవగాహనకు వచ్చారా? ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ పెరిగాయా? జాబ్ క్రియేషన్ పెరిగిందా? ప్రొడక్టివిటీ పెరిగిందా? స్పెండింగ్ ప్యాటర్న్, పబ్లిక్లో స్పెండింగ్ ప్యాటర్న్ పెరిగిందా? మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అవుతుందా? కన్జంప్షన్ పెరుగుతుందా? ఇవన్నీ కూడా పెరుగుతున్నాయా లేదా అనేది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేయాల. IMF వాళ్ళు ఎందుకు భారతదేశం యొక్క జీడిపిని క్రిటిసైజ్ చేశారు? ఎందుకు IMF వాళ్ళు భారతదేశాన్ని క్రిటిసైజ్ చేశారు? మనం పెట్టుకున్న ఈ యొక్క ఏమైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ సి గ్రేడ్లో ఉన్నాయి అని చెప్పి IMF చెప్తుంది. సి గ్రేడ్లో ఉన్నాయి అని చెప్తుంది IMF. నేషనల్ అకౌంట్స్ డేటా అవుట్డేటెడ్ బేస్ ఇయర్ 2011-12 అవుట్డేటెడ్ బేస్ ఇయర్ పెట్టుకొని చేశారని అక్కడ సి గ్రేడ్ ఇచ్చింది IMF. ఓకే, WPI అనే దాన్ని రాంగ్గా డెఫినేషన్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేశారని సి గ్రేడ్ ఇచ్చింది. అవుట్డేటెడ్ CPI బాస్కెట్, ఓకే, దాన్ని అవుట్డేటెడ్ ఇచ్చారు, CPI బాస్కెట్ అవుట్డేటెడ్ ఇచ్చారని సి గ్రేడ్ ఇచ్చింది. డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని చెప్పి సి గ్రేడ్ ఇచ్చింది. 30% ఆఫ్ ఎకానమీ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో 30% ఆఫ్ ఎకానమీ మీరు ఫేక్ క్యాలిక్యులేట్ చేశారు. డిమానిటైజేషను, GST, కోవిడ్ ఇట్లాంటివన్నీ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ అవన్నీ కూడా తీసుకొని చేశారని ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి IMFకి రీజన్ ఇచ్చి దాన్ని ఏం చేసింది, సి గ్రేడ్ ఇచ్చారు మన ఇచ్చే లెక్కలకి. ఓకే, అన్ఆర్గనైజ్డ్ ఇన్ఫార్మల్ సెక్టార్లో పెద్ద డీప్ క్రైసిస్ ఉంది. అప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు? ఇప్పుడు ఎందుకు గిగ్ వర్కర్స్ ఎందుకు రోడ్ల మీద పడ్డారు? గిగ్ వర్కర్ ఎకానమీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతున్నప్పుడు గిగ్ వర్కర్లు ఎందుకు రోడ్ల మీద పడ్డారు? ఈ గిగ్ వర్కర్లు ఎందుకు మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము 20,000 కూడా సంపాదించలేకపోతున్నాం, రోజంతా బైకులు తోలుతాము, డోర్ డెలివరీ చేస్తాము, అమెజాన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరైతే డోర్ డెలివరీ చేస్తున్నారో జొమాటో వాళ్ళందరూ గొడవ ఏంటి? వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు? ఎందుకు? అది రీజన్. కన్జంప్షన్ అన్ఈక్వల్గా ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఒక రీసెర్చ్ చెప్తుంది. ఏంటంటే కన్జంప్షన్ అన్ఈక్వల్గా ఉందట. వాట్ కన్జంప్షన్?
లగ్జరీ గూడ్స్ రోల్స్ రాయస్, ఓకే, రోల్స్ రాయస్, ల్యాంబోగిని, హై ఎండ్ చాక్లెట్లు, ఇంపోర్టెడ్ ఐటమ్స్, ఫారెన్ హాలిడేస్, ఇవన్నీ కూడా టాప్ 1 to 2% అవి మాత్రమే గ్రోత్ వైపుకి వెళ్తున్నాయి. కింద లో మార్కెట్ మొత్తం కూడా పడిపోయినాయట. మాస్ మార్కెట్ ఐటమ్స్ అంటే అంటే కత్తెర్లు, బైకులు, స్మాల్ కారులు, కన్జ్యూమర్ గూడ్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గినాయట. ఏం పెరిగాయి? కన్జంప్షన్లో అన్ఈక్వల్గా ఉంది. అంటే లగ్జరీ గూడ్స్ కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారు, బైకులు కొనేవాళ్ళు తక్కువ. అంటే అర్థం ఏంటి? రిచ్ ఈజ్ బికమింగ్ రిచ్, పూర్ ఈజ్ బికమింగ్ పూర్ అని అర్థం. చిన్న కారులు, బైకులు కొనేవాళ్ళు తక్కువ అవుతున్నారు, లగ్జరీ గూడ్స్ కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే అర్థం ఈ పూరు, మిడిల్ క్లాసు రిచ్ అయ్యారని అర్థం కాదు. ఆ రిచ్ ఈజ్ బికమింగ్ మోర్ రిచర్ అండ్ పూర్ ఈజ్ బికమింగ్ మోర్ పూరర్. అంటే ఈ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న బైకులు, కార్లు కూడా అమ్మేసుకుంటున్నారు, కొత్త కారు కొనుక్కోవడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. రిచ్ వాళ్ళు మాత్రం ఒకడు ఆడి కారు కొన్నవాడు ఇంకొక రోల్స్ రాయిస్ కొంటున్నాడు, ఇంకో హై ఎండ్ చాక్లెట్లు కొంటున్నాడు, ఇంపోర్టెడ్ ఐటమ్స్ కొంటున్నాడు. అంటే రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్ అండ్ పూర్ ఈజ్ బికమింగ్ మోర్ పూరర్ అని అర్థం. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎఫ్డిఐస్ అవన్నీ తగ్గిపోతున్నాయి. ఓకే, సో సివియర్ జాబ్ క్రైసిస్ అయితే ఉంది, మనకు తెలుసు. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎంత? 10,000, 1.2 crore రైల్వే జాబులు, ఏమనంటే 1.2 crore ఫర్ 10,000 రైల్వే పోస్ట్స్. అంటే ఓకే, రైల్వే నోటిఫికేషన్ ఇస్తే ఎంతంట? 10,000 రైల్వే పోస్టులు ఇస్తే 1.2 కోట్ల మంది అప్లికేషన్ పెట్టారట. 25 లక్షలు 500 జాబులకి, 500 జాబులకి 25 లక్షల కాంపిటీషన్ పడుతున్నారట కుర్రోళ్ళు. వాళ్ళల్లో ప్యూన్ జాబ్స్ ఉంటాయి. ఆ ప్యూన్ జాబ్స్కి పిహెచ్డి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టారట. పిహెచ్డి చేసిన వాళ్ళు ప్యూన్ జాబులకి అప్లికేషన్స్ పెట్టారట. అఫీషియల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 5 to 6%. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, గంట పని చేసినా, 2 గంటల పని చేసినా అవన్నీ తీసేస్తున్నారని కొత్తగా వచ్చిన అంటే ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదువుతున్నాను. ఓకే, నేను ఒక రీసెర్చ్ ఆర్టికల్ చూసి మీకు చెప్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా అనేది ఫెయిల్ అయిందట. 25% జీడిపి బై 2022లో ఉంటే 17% అట ఇవి 2025కి. ఓకే, అదర్ వర్రింగ్ రీజన్స్ ఇవన్నీ కూడా ఇంకా ప్రపోజ్డ్ సొల్యూషన్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించుకోవాలి, మనం ఏం చేయలేం. ఓకే, సరే, ఎనివే ఇది ఒక ఆర్టికల్లో రాశారు ఈ జీడిపి మీద, ఇది అన్ని మీరు లెక్క చూసుకోండి అని అంటే నాకు అది కరెక్ట్గా ఆర్టికల్ నచ్చి మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.